మంచి నీళ్ళను పడిన విత్తనం వలె ఉండాలి. మనం ఎప్పుడైతే మంచి నీళ్ళను పడిన విత్తనం వలె ఉంటామో అది ఎటువంటి ఇబ్బంది ఉండదు, దానికి ఎటువంటి ముళ్ళ కంచులు అడ్డురావు, లేకపోతే దాన్ని ఎవరు త్రొక్కువేయరు. ఎందుకంటే అది మంచి నీళ్ళ ఉన్నది. యజమానుడు దాన్ని ఏం చేస్తాడు, ప్రతిసారి వచ్చిన ప్రతిసారిలో ఏం చేస్తాడు యజమానుడు, దాని గురించి శ్రద్ధ తీసుకుంటాడు. ఈ మంచి నీళ్ళ పడిన విత్తనాలు మొలుస్తున్నాయా, లేకపోతే దీనికి ఎంత నీరు అవసరం అనేది ఏం చేస్తాడు యజమానుడు, ప్రతిదీ దాని గురించి శ్రద్ధ తీసుకుంటాడు. కనుక అలా శ్రద్ధ తీసుకోవాలంటే మనం ఎక్కడ ఫలించాలి, మంచి నీళ్ళ పడిన విత్తనం వల్లే మనం ఎప్పుడైతే ఫలిస్తామో, రాతి నీళ్ళ పడిన విత్తనాన్ని ఎవరు పట్టించుకోరు, లేకపోతే ముళ్ళ పడిలో పడిన విత్తనాన్ని ఎవరు పట్టించుకోరు, లేకపోతే త్రోవ పక్క పడిన విత్తనాలు కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అవి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాయి కాబట్టి మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు కూడా మన జీవితంలో మంచి నీళ్ళ పడిన విత్తనంల వల్లే మనం ఫలించాలని దేవుడు మనల్ని కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వల్లే మనం ప్రవర్తించినప్పుడు దేవుడికి బాధ కలుగుతుంది అవుదా? ఎందుకంటే ఒక యజమానుడు ఎంతో శ్రమపడి లేకపోతే ఎంతో కష్టాన్ని భరించి ఆ విత్తనాన్ని విత్తినప్పుడు అది ఫలాన్ని ఇవ్వకపోతే యజమానికి బాధ కలుగుతుందా? కలుగుతుంది కదా. అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు మన జీవితంలో ప్రవేశించి ఒక జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన లేకపోతే ఒక కార్యాన్ని మన జీవితంలో జరిగించాలని ఆయన ఆలోచిస్తున్నప్పుడు మనము ఆ కార్యానికి మనం అడ్డొస్తే దేవునికి ఎంతో బాధ కలుగుతుంది. అలాగే ఒకవేళ మనం ముళ్ళ పొదల నడుమ ఒకవేళ మనం పడినట్లయితే ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనం ఏవి పైకి రానువు, లేకపోతే సాతాను శోధనల చేత మనం అణగవేయబడతాం, లేకపోతే మనుషుల ద్వారా, లేకపోతే మనుషులు మాట్లాడే మాటల ద్వారా, లేకపోతే రక్షణ లేని వారి ద్వారా మనం ఏమవుతాం, అణిచివేయబడతాం. కానీ ఈ అణిచివేయబడినప్పటికీ కూడా మనము వాటి నుండి రావాలంటే మనం మంచి నీళ్ళ పడిన విత్తనం వల్లే మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడే దేవుని వాక్యం అనేది మనలో కూడా ఫలిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదువుబడిన వాక్య భాగం మనకి ఏం చెప్తుందంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎవరు నిజమైన ద్రాక్షవల్లి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి మన తండ్రి ఎవరంట? వ్యవసాయకుడు. అలాగే మనలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు, తీసి అగ్నిలో పారవేయను. అప్పుడు అగ్ని వాటిని ఏం చేస్తుంది, దహించి వేస్తుంది. ఆయన తీసి పారవేసిన ప్రతి తీగను ఏం చేస్తారు దేవుడు, అగ్నిలో పారవేసినప్పుడు దేనికి పనికి రాకుండా, ఏది దేనికి కూడా అది ఉపయోగకరం లేకుండా అవి బూడిద పారవేస్తారంటే, మనలో ఫలించేటువంటి తీగలు ఏమైతే ఉన్నాయో అవి మరీ ఎక్కువగా ఫలించాలంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి, ఫలింపని ప్రతి తీగను ఏం చేయాలి, తీసివేయాలి. ఒకవేళ ఫలింపని ప్రతి తీగను ఒకవేళ తీసివేయకపోతే ఆ ఫలింపని తీగ ఏదైతే ఉందో, లేకపోతే ఉపయోగం లేకుండా తీగ ఏమైతే ఉందో అది ఏం చేస్తుంది, ఏదైతే మంచి ఫలాలు ఇస్తుందో, లేకపోతే ఏదైతే పనికి వచ్చే తీగ ఉందో వాటిని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. లేకపోతే వాటిని కూడా దీనికి ఏ స్వభావం అయితే ఉందో దాన్ని కూడా అదే స్వభావంతో నడిపించాలని ఈ తీగ ఉంటుంది. కానీ ఒకవేళ దేవుడు ఎప్పుడైతే ఆ పనికి రాని తీగను ఎప్పుడైతే తొలగిస్తాడో ఈ పనికి వచ్చే తీగ మరీ ఎక్కువగా ఫలించే మార్పు ఉంటుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక ఫలింపని ప్రతి తీగ అంటే మనలో ఫలింపని క్రియలు ఏమైతే ఉన్నాయో, మనలో ఫలింపని ప్రవర్తన ఏదైతే ఉందో, మనలో ఫలింపని స్వభావాలు ఏమైతే ఉన్నాయో ప్రతి వాటిని దేవుడు ఏం చేస్తాడు, తీసివేస్తాడు. ఒకవేళ అది నీ జీవితంలో పనికొచ్చే ఫలముగా ఉంటే, లేకపోతే ఫలించే తీగగా ఉంటే దేవుడు వాటికి అడ్డు రాకుండా ఆ ఫలింపని తీగను ప్రతిదీ తీసివేస్తాడు. ఒకవేళ దేవుడు తీసివేస్తేనే కానీ మనకు మిగిలి ఉన్న ఫలములు కానీ లేకపోతే మిగిలి ఉన్న తీగలకు అది ఆటంకకరం లేకుండా
అది మన జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని చూసేవారుగా దేవుడు మనల్ని చేస్తాడు. మనల్ని చూపించే ఆ ప్రేమను మనం ఎప్పుడైతే స్వీకరించి మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండాలని, లేకపోతే దేవునికి అనుకూలంగా దేవుడు చెప్పే మాటలు మనం స్వీకరించి మనం ఎప్పుడైతే దేవునికి లోబడి మనం ఎప్పుడైతే దేవునికి శ్రేష్టమైన బిడ్డగా మనం ఎప్పుడైతే చేర్చబడి ఆ తీగలో మనం అంటుగట్టబడడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, దేవుడు మనతో ఉన్న వాటిని లేకపోతే ఆయనతో ఏ తీగలైతే ఏర్పరచబడ్డాయో, ఆయనకి దగ్గరగా ఏ తీగలైతే ఉన్నాయో, ఆయనకి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వారితో నివసించడానికి దేవుడు వారిని ఎన్నుకుంటాడు. కనుక ఇక్కడ దేవుడు దేనితో పోల్చుకుంటున్నాడు? ద్రాక్షవల్లితో ఆయన పోల్చుకుంటున్నాడు. మనల్ని ఎవరు అంట? తీగలు. తీగలు తీగలు బాగుంటేనే మంచి ఫలాలని ఇస్తాయి. తీగలు బాగోకుండా లేకపోతే దాని మొదలు ఏమైతే ఉందో అది సారముగా లేకుండా ఎటువంటి మంచి ఫలాల్ని మనం పొందుకోలేము. ఒకవేళ అవి ఫలిస్తాయని మనం ఎదురు చూస్తే మన సమయాన్ని మనం వృద్ధం చేసుకున్నాడు. అవునా? జీవితంలో ఒకవేళ ఇప్పటి వరకు ఫలింపని తీగలుగా మనం ఉన్నట్లయితే దేవుడు ఫలించే తీగలుగా మనల్ని చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. కనుక ఒకవేళ మనలో పనికిరాని తీగలను దేవుడు తీసివేసినప్పుడు మనం ఎంత మాత్రమూ బాధ పెట్టుకోకుండా, దేవుడు మనకి చూపించుతున్న ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో ఆ సెలవిచ్చిన రీతిగానే దేవుని వాక్యం మనలో ఫలించాలంటే దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడే దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది. దేవుని వాక్యానికి లోబడకుండా లేకపోతే దేవుని సేవకులకు లోబడకుండా లేకపోతే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించకుండా మనం మొక్కకు నీరు పోయకుండా ఉంటే ఆ మొక్క ఎటువంటి ఫలాలు ఇవ్వదు. మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే మన జీవితంలో ఎటువంటి కార్యాన్ని మనం చూడలేము, ఎటువంటి ఎదుగుదలను మనం చూడలేము. మనం ఆత్మీయతలో కానీ మన జీవితంలో కానీ మనం ఎదగాలంటే మనలో ఏముండాలంటే వ్యవసాయకుడు ఎలా అయితే మనల్ని చేయమన్నాడో అలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మంచి ఫలాలు ఇచ్చేవారుగా దేవుడు మనల్ని చేస్తాడు. కనుక మనం ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరిస్తామో వాక్యాన్ని అంగీకరించిన మనల్ని దేవుడు ఇంకనూ ఆయన మునుపటి కంటే అధికమైన మేలులతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక వాక్యాన్ని అందరూ స్వీకరిస్తారు, కొంతమంది ఏం చేస్తారు? తిరస్కరిస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తామో అంగీకరించిన బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయన రాజ్యంలో చేసుకునడానికి ఆయన ఇష్టపడుతుంటాడు. కనుక అటువంటి బిడ్డలుగా మనం ఉండాలంటే మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఎలైతే యూదులు ఎలైతే సంతోషంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటలను వాళ్ళు ఇప్పుడు ఎలైతే వారు అంగీకరించారో, లేకపోతే మనం బైబిల్లో చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం మనం ఒకసారి, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వారు దేనిని అంగీకరించారంట? వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. అంటే దేవుని వాక్యాన్ని ఆ రోజుల నుండే వారు ఏం చేస్తూ వచ్చారు? దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ వచ్చారు. ఎప్పుడైతే అపోస్తల కార్యాలను మనం పూర్తిగా మనం చదువుతామో దేవుని వాక్యము లేకపోతే దేవుని ప్రసన్నత ఎలా ప్రజల మీద ఉంచబడిందో, లేకపోతే ఎలా దేవుని ఆత్మను వారు పొందుకున్నారో మనం చూస్తాం. ఒక తండ్రి తన బిడ్డల్ని నాలా నేర్పించాలని అనుకుంటారు. అవునా కదా? ఒక టీచర్ అయినా కావచ్చు, లేకపోతే ఒక పోలీస్ అయినా కావచ్చు, ఒక డాక్టర్ అయినా కావచ్చు, వారి బిడ్డలు ఉంటే వారిని ఏం చేయాలని అనుకుంటారు? నా బిడ్డను టీచింగ్ చేయాలనుకుంటాడు, లేకపోతే నా బిడ్డల్ని డాక్టర్ చేయాలని అనుకుంటారు. అవునా కదా? మరి పరమ తండ్రి అయిన దేవుడు, లోక రక్షకుడైన దేవుడు ఈ లోకానికి పాపాన్ని క్షమించి లేకపోతే మనల్ని ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకొని మనల్ని కూడా ఆయనలా మార్చాలని ఆయన అనుకుంటున్నారు. కాబట్టి మనం ఎలా మారాలి? కూడా దేవుని స్వరూపంలోనికి మారాలి. మనం ఎప్పుడైతే దేవుని స్వరూపంలోనికి మారగలుగుతామో అప్పుడే మనం నిత్య రాజ్యానికి చేర్చబడే బిడ్డలుగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. అలాగే అదే అపోస్తలుల గ్రంథంలో 17వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతున్నాం.
వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దశలోనికలో ఉన్న సంఘమును లేకపోతే ఉన్నవారు దేనిని అంగీకరించారంట? వాక్యాన్ని అంగీకరించారు. ఎలా అంగీకరించారు వాక్యాన్ని? ఆసక్తితో అంగీకరించారు. అయితే ఈ అంగీకరించిన వాక్యాన్ని పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని వారు ఏం చేస్తున్నారంట? ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అంటే దేవుడు సేవకులు లేకపోతే ఆ దైవజనులు చెప్పిన మాటలు దేవుని గ్రంథంలో ఉన్నాయో లేవో, లేకపోతే ఆయన చెప్పిన మాటలు నిజమో కావో తెలుసుకోవడానికి వారు ఏం చేశారంట? ప్రతిదినం ఏం చేశారు? వాక్యాన్ని ధ్యానించుతూ వచ్చారు. మనం ధ్యానిస్తేనే మనకి దేవుని వాక్యం ఏముందో తెలుస్తుంది. లేకపోతే మనం ధ్యానిస్తేనే దేవుడు సేవకుడు దేని గురించి మాట్లాడుతున్నారో, దేని ద్వారా మాట్లాడుతున్నారో, లేకపోతే దేవుని ఆత్మ దేని గురించి మాట్లాడుతుందో మనకి అర్థమవుతుంది. దేవుడు ప్రతి ఒక్కరిని బలపరచడానికి మాత్రమే ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని అందరినీ బలపరుస్తుంది కాబట్టి. కనుక ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రతిదినం లేఖనాన్ని పరిశోధిస్తూ మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, మనం వాక్యాన్ని ధ్యానించడం వేరు, పరిశోధించడం వేరు. ధ్యానించడం అంటే మనం పైన మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం. కానీ పరిశోధించడం అంటే ఇప్పుడు ఒక పదం ఉన్నది, ఆ పదానికి దేని గురించి చెప్పబడి ఉన్నది, ఎవరు చెప్పారు, ఎక్కడ రాయబడి ఉంది, అది పరిశోధన. అయితే అలా మనం ఎప్పుడైతే పరిశోధించుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్తామో అప్పుడే దేవుడు మాట్లాడే సంగతులు మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతాయి. కనుక ఈ కొద్ది మాటలు వినిన మాటలు ఏమైనప్పటికీ వాక్యాన్ని మనలో ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, వాక్యం అనేది మనలో ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడే మనం మంచి ఫలాన్ని దేవుడు మనలో జీవితాన్ని కూడా అటువంటి కృపను దయచేయాలని కోరుకుంటున్నాడు. కనుక వినిన మాటలు ప్రభు దీవించుగాక. ఆమె సమయాన్ని దయచేసి ప్రార్థిస్తున్నాను. 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినవి. అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి జీవితం ఎంత గొప్పగా, ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో అబ్రహాం గారి జీవితం మనకి మంచి ఆదర్శం. దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు పరిశోధనలో అనేక విషయాలు తేలుతాయి. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో దేవుడు మొత్తం సారాంశాన్ని మనకి ఏం తెలియచేస్తున్నారంటే, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఆమేన్. ఎంతమంది ఆశీర్వదించబడాలనుకుంటున్నారు? ఆశీర్వాదం అందరికీ కావాలా? స్తోత్రం. కానీ ఆశీర్వాదమే కాదు, నీవే ఒక ఆశీర్వాదంగా మార్చబడిపోవాలి. అది దేవుని ఉద్దేశం. నువ్వు ఆశీర్వాదం పొందడం చిన్న విషయం, కానీ నీవు ఆశీర్వాదంగా మార్చబడటం గొప్ప సంగతి. అందుకే మనము ఈరోజు ఎలాంటి ఉద్దేశంతో దేవుడి మాటలు వినాలంటే, నేను ఒక ఆశీర్వాదంగా మారాలి. ఆమేన్. అంటే నువ్వు మాట్లాడినా ఆశీర్వాదం వస్తుంది, నీవు ప్రార్థించిన ఆశీర్వాదం ఉంటుంది, నిన్ను చూసిన వారికి నువ్వు ఆశీర్వాదంగా మారిపోతావు.
ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అబ్రహాం గారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు లేచి నిలబడాలి. సతికిలు పడ్డావు, లేవలేని స్థితిలో ఉన్నావు, పడిపోయి లేవలేని సతికిలు పడ్డ స్థితిలో ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు మొట్టమొదటిగా తెలియచేస్తున్న మాట ఏంటంటే, నీవు మొదటిగా లేవాలి. నీవు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుండి నీవు మొట్టమొదటిగా లేవాలి. లేస్తే అసలు నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో నీవే చూస్తావు, నీ చుట్టూన్న వాళ్ళు చూస్తారు. అది దేవుడు మన నుండి ఆశించేది. ఏదో చిన్నవి కాదు. నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఒక ఆశీర్వాదముగా మార్చేస్తాను. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం. నువ్వు ఏ మాట చెప్తే ఆ మాట విన్నవారు ఆశీర్వదించబడిపోతారు. నీవు ఎవరి కొరకు ప్రార్థన చేసావో వారు ఆశీర్వదించబడిపోతారు. నిన్ను చూసిన వారు కూడా ఆశీర్వదించబడిపోతారు. ఆ విధంగా నిన్ను చేయాలనుకుంటున్నాను. నేను ఒక ఆశీర్వాదకరంగా మారాలి అనే తపన ఈరోజు మనలో కలగగలిగితే దేవుడు అద్భుతంగా మన స్థితిగతులన్నింటినీ తారుమారు చేయబోతున్నారు. ఆయనకి సాధ్యం. ఆమేన్. ఆయనకు సమస్తము సాధ్యం. చెప్పండి, ఆయనకు సమస్తము సాధ్యం. మీ ప్రక్క వారికి చెప్పండి, దేవుడు నేను ఆశీర్వాదముగా చేయాలనుకుంటున్నాడు అని చెప్పండి. అటు పక్కలకి ఇటు పక్కలకి వెనక ముందుకి చెప్పండి, దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదముగా చేయాలనుకుంటున్నాడు. చెప్పారా? ఖచ్చితంగా దేవుడు మనల్ని అలా చేయబోతున్నాడు. ఆమేన్. ఆశీర్వాదంగా మనం మారినంత కాలం ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే శాపంగా ఉన్నాము, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాము, లేవలేని స్థితిలో ఉన్నాము, పడిపోయిన స్థితిలో ఉన్నాము, సతికిల పడిన స్థితిలో ఉన్నాము. లేచి నిలబడడానికి మనకు కావలసినంత స్ట్రెంగ్త్ లేదు, బలం లేదు. కనుక ఇప్పుడు మనం బలం పొందటానికి దేవుడు మనల్ని బలపరిచే మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమేన్. మేము ఏ విషయంలో పడిపోయామో అనేది మనకి అర్థం కావాలి. పడిపోయిన పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలా లేపి నిలబెట్టి ఆశీర్వాదకరంగా చేయగలరో మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతున్నాం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాల్గొనై ఉండగా వాటిని ఖండించు. అనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైన అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈ 14వ వచనాన్ని యెషయా గ్రంథం 60:1వ వచనాన్ని ఆధారం చేసుకుని దైవజనుడు దాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రియులారా, దేవుడు మన మీద ప్రకాశించే ఒక వెలుగు వలె ఆయన వాక్యాన్ని, ఆయన ఉపదేశాన్ని మన మీద ప్రసరింప చేస్తున్నప్పుడు దానిని ఎవరైతే నిజంగా గ్రహించి ఆ ప్రకారంగా నడవాలని ఆశపడతారో వారు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో, ఏ మృతమైనటువంటి ఆ స్థితిలో
వారు నాశనకరమైన స్థితిలో ఉన్నారో ఆ పరిస్థితుల నుండి వారు తప్పకుండా లేపబడతారు. లేచి నిలబడి దేవుని కొరకు ఒక శ్రేష్టమైన ప్రీతికరమైన జీవితాన్ని జీవించి ఆ క్రియల ద్వారా నేను చీకటి సంబంధిని కాదు, నేను చచ్చిన స్థితిలో లేను, నేను సతికిలబడిన స్థితిలో లేను, ఇదిగో నేను సజీవంగా, నేను శక్తివంతంగా, నేను బలవంతుడిగా బలవంతురాలుగా దేవుని కొరకు నిలబడ్డాను చూడండి అన్నట్టుగా తన క్రియల ద్వారా దైవ ప్రత్యక్షత అనేది వారిలో నుండి లోకానికి కనపరచగలుగుతారు. అందుకొరకు దేవుడు మనలను తన సన్నిధికి పిలిచారు. ఇప్పుడు మనము వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మనలో ఎంత మాత్రము చీకటి అనేది ఉండకుండా మనము పూర్వము చీకటి అయి ఉన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మనము వెలుగు సంబంధులుగా కొంతవరకు పర్వాలేదు. అయితే మనలో ఇంకా ఏవైతే మనలను బలహీనపరుచు పరిస్థితులు మనల్ని ఏర్పడి చేస్తున్నాయో వాటి ద్వారా ఇప్పుడు మనము లేవలేని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని బలపరచడానికి తన లేఖనాల ద్వారా మనలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక మనం దేవుని వాక్యములో నుండి ఇప్పుడు మనం పూర్వము చీకటి అయి ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇలా చీకటిలో ఉన్న వ్యక్తి ఏం చేసినా ఇతరులకి కనపడకూడదు. అది ఒక మోసకరమైన జీవితం. అది కేవలం తన్ను మోసపరుచుకోవటమే కాకుండా ఇతరుల్ని మోసగిస్తూ దేవుణ్ణి కూడా మోసగిస్తున్నారని భ్రమపడేటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ దేవుణ్ణి ఎవరూ మోసం చేయలేరు. మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎవరూ మోసం చేయలేరు. అదే సమయంలో మనలను మనం మోసపరుచుకుంటూ ఉంటే ఆ మోసం ఒక రోజున మనల్ని నాశనానికి తీసుకుని వెళ్తుంది. అయితే ఇప్పుడు మనం ప్రభునందు వెలుగై ఉన్నాము. చీకటి అనేది పాపపు జీవితానికి, చీకటి అనేది మోసపు జీవితానికి సాదృశ్యమై ఉన్నది. ఇప్పుడు చీకటిలో ఉన్న వ్యక్తికి తాను ఏ స్థితిలో ఉన్నాడో తనకు తెలియదు. తన ముఖం మీద మచ్చలు ఉన్నాయో, ఎటువంటి మసి ఉందో, లేకపోతే తన బట్టలు ఎలా ఉన్నాయి, తన పరిస్థితి ఎలా ఉందో చీకటిలో ఉన్నంతసేపు తనకు తెలియదు. కానీ తాను ఏమనుకుంటాడంటే నేను బాగానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, నేను అంతా పర్వాలేదు అని తన భ్రమలో బ్రతుకుతూ ఉండటం జరుగుతుంది. అదే వెలుగులోకి వస్తే తన ముఖ పరిస్థితి ఎలా ఉందో, తన వస్త్రాల పరిస్థితి ఎలా ఉందో, తను ఏమై ఉన్నాడో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తర్వాత తాను చూసుకోగలుగుతాడు. తన ముఖము తనకి కనబడుతుండగా ఒక అద్దం ముందుకు వచ్చినప్పుడు అద్దంలో తన పరిస్థితి ఏమై ఉన్నదో, ఎలా ఉన్నదో అంత తేటగా తెలుస్తుంది. అందుకే దేవుని వాక్యం ఎదుటికి మనం రావాలి. దేవుని వాక్యపు వెలుగులో, వాక్యపు లేఖనాల ప్రకారము మనలను మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు మనం ఏమై ఉన్నామో మనకు అర్థమవుతుంది. వాక్యం ముందుకు మనం వచ్చినప్పుడు మనం ఎవరమో ఏంటో చాలా తేటగా తెలుస్తుంది. అందుకు ఇప్పుడు మనము వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవించడానికి వెలుగునందుకు వచ్చాము. వెలుగుగా బ్రతకాలని ఆశపడుతున్నాం. అయితే ఇప్పుడు చీకటి అనేది మన మీద ఏమాత్రం కూడా ఏర్పడి చేయకుండా చీకటిలో నుండి వెలుగులోకి రావాలి. అనగా మనకు నచ్చినట్టుగా ఉన్నంత కాలం చీకటిలోనే ఉన్నాం. దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి అనేటువంటి ఒక మంచి సమర్పణతో, అలాంటి ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం వెలుగులోకి వచ్చాము. వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాం. మనంగా ఉన్నంత కాలము వెలుగు మన మీద ప్రకాశించుకోవాలి. నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటే అంతకాలం నువ్వు చీకట్లోనే ఉన్నావు, నీకు తెలియకుండా. నువ్వు దేవుని మందిరానికి వచ్చినా నువ్వు ఎక్కడున్నావు అంటే చీకట్లో ఉన్నావు. కానీ వెలుగులోకి రావటం అంటే ఏంటంటే, దేవా నాతో మీరు మాట్లాడితే నేను నా జీవితాన్ని సరి చేసుకుంటాను, దేవా నువ్వు నాతో మాట్లాడితే నేను నా లోపాన్ని కనుగొంటాను, మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాను అనే సమర్పణ జీవితం ఉంటుంది. ఆ సమర్పణ జీవితం ద్వారా మాత్రమే మనం వెలుగులోకి వచ్చినట్టు. లేదంటే ఇంకా చీకట్లోనే ఉన్నాం. మందిరానికి వచ్చినా ఇంకా చీకట్లోనే ఉన్నాం. నేను మార్పు చెందను, నాకు నచ్చినట్టుగా ఉంటాను, నాకు ఇష్టమైనట్టుగా ఉంటాను, మీరెవరండి చెప్పడానికి అన్నట్టుగా ఉంటే కనుక నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నారు. అది నీకు తెలియాలన్నమాట. వెలుగులోకి ఎప్పుడు వచ్చినట్టు?
నిన్ను నీవు పరీక్షించుకుని విమర్శించుకుని దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను ఇది నాకు అవసరం, ఇది నాకు కావాలి, నా మంచికి, నా మేలుకి, నా క్షేమానికి, నా మార్పుకి, నేను ప్రభుతో ఉండడానికి, నన్ను నేను సిద్ధపరచుకోవడానికి దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే అవగాహన, ఆ గ్రహింపు నీకు ఎప్పుడైతే వస్తుందో నీవు వెలుగులోకి వచ్చావు. నువ్వు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చావో నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. నీవులా ఉండవు. నీవంటే ఇతనికి గతంలో ఏమో అయి ఉండొచ్చు, కానీ నీవేంటో ఇది మొదలుకొని దేవుడు వారికి నిన్ను ప్రత్యక్షపరుస్తాడు. నీవు గతంలో ఉన్న స్థితి ఇప్పుడు నీకు ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకంటే నీవు ఓ ప్రత్యేకమైన వ్యక్తివి, నీవు దేవుని సంబంధివి, నీవు వెలుగు సంబంధివి, చీకటి సంబంధం కాలేదు. ఎందుకంటే దేవుడు నేను అలా ఉంచడానికి కాదు, వెలుగులోకి తీసుకుని వచ్చింది, వాక్యం ఎదురుకి తీసుకుని వచ్చింది, ఓ సత్యములోనికి, ఓ క్రమములోనికి, ఒక భయముతో కూడిన భక్తి చేయడానికి దేవుడు నేను తీసుకుని వచ్చాడు. ఎందుకంటే నిన్ను వెలుగుగా మార్చేయాలని. లెమ్ము, తేజరిలుము, వెలుగు నీ మీద, దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ సమయం నీకు ఒక అద్భుతమైన సమయం, ఒక ఆశీర్వాదకరమైన సమయం. దేవుడు మాట్లాడితే ఎలాంటి వ్యక్తి అయినా మార్పు చెందుతారు. ఎందుకంటే ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో ప్రభావం ఉంది, ఆ మాటలో మహిమ ఉంది. ఆ మాట నీ జీవితాన్ని సమూలంగా ఒక ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. ఆ మాటే నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిందని నేను నమ్ముతున్నాను. అలాగే మనందరి జీవితాలు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, ఒకటి, 2 నీతి, 3 సత్యమను వాటిలో కనబడుచున్నది. నీకు వెలుగు సంబంధిని అనడానికి 1 మంచితనం వస్తుంది, నీలో చెడుతనం పోతుంది, నీతి వస్తుంది, దుర్నీతి, అవినీతి, స్వనీతి పూర్తిగా పోతుంది. సత్యము అనేది నీలోకి వస్తుంది, అసత్యము, అబద్ధము ఇవన్నీ నీ జీవితం నుంచి పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే నీకు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీకు తెలియకుండానే నీలో ఒక ఆధ్యాత్మికమైన విలువలు నీకు అనుగ్రహించబడతాయి. అంతవరకు చెడ్డగా ఉన్న నీవు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మంచిగా మారిపోతావు, మంచితనం వచ్చేస్తుంది, చెడుతనం అంతా పోతుంది. నీతి నీలో నివాసం చేస్తుంది. నువ్వు ఎవరి చేత చెప్పించుకోవు, అవసరమైతే నీవే ఇతరులకి చెప్పే స్థాయికి ఎదుగుతావు. ఎందుకంటే నీతి నిన్ను బలపరుస్తుంది, నీతి నిన్ను స్థిరపరుస్తుంది. దేవుని నీతి, దేవుని వాక్యపు నీతి నిన్ను ఒక ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన జీవితాన్ని బ్రతికేటట్లు నిన్ను బలపరుస్తుంది. నీలో అబద్ధం అనే వాటికి అవకాశం ఉండదు. సత్యము నిన్ను స్వతంత్రురాలుగా చేస్తుంది. బానిస బ్రతుకు నుండి, మోసపు బ్రతుకు నుండి నేను విడిపించి నీ ఒక సత్య సంబంధివని, నీలో మోసం లేదని, నీలో కపటం లేదని, నీలో అబద్ధం లేదని నిరూపించుకునే విధంగా నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. ఏమైనా నష్టపోయినా పర్వాలేదు, కానీ నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకోగలుగుతావు. ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించు. ప్రభువుకి ఏది ప్రీతికరమైందో, నేను ఏం చేస్తే దేవుడికి ప్రీతికరంగా ఉంటాను, చేస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, అలా జీవిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, నా జీవితాన్ని బట్టి దేవుడు సంతృప్తి పడడానికి గల అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను కలిగి ఉండాలి అనే ఒక ఆధ్యాత్మికమైన తృష్ణ, ఆసక్తి నిన్ను దినదినము ప్రోత్సహిస్తూ ఉంటుంది. కనుక ప్రభుకి ప్రీతికరంగా మారిపోతావు, ఇష్టంగా మారిపోతావు. ఓ శ్రేష్టమైన వ్యక్తిగా నీలో ఓ పరివర్తన, పరిశుద్ధత అనేది నీలో ప్రారంభమవుతుంది. వెలుగు సంబంధులు ఎక్కడ
ఏ విషయంలో కూడా వారికి దాపరికం అనేది ఉండదు. వారి జీవితం విప్పి పరిచిన పుస్తకం. వెలుగు సంబంధులు ప్రతి విషయంలో కూడా సిన్సియర్గా ఉంటారు. వారి సెల్ ఫోన్ ఎవరికైనా ఇస్తారు. వాళ్ళ దగ్గర దాపరికాలు ఉంటాయి, వాళ్ళకి సీక్రెట్స్ ఉంటాయి. వాళ్ళు భయపడటానికి ఏ విషయంలో కూడా అవకాశం ఉండదు. వాళ్ళు నిర్భయంగా ఉంటారు. ఇతరుల చేత వేలెత్తి చూపించుకోవడానికి నేను దిగజారిపోయలేను. కాబట్టి నన్ను గురించి మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకోండి. నేను వెలుగు సంబంధం. రహస్యమైన జీవితం నాలో లేనే లేదు. నా జీవితం అంత బాహాటంగానే ఉంది అన్నట్టుగా వారి జీవితం వెలుగు సంబంధుల వలె చీకటి ఛాయలు ఎక్కడ ఏ విషయంలో కూడా లేకుండా వారు ఒక ప్రత్యేకంగా బ్రతకగలుగుతారు. ఆశీర్వాదంగా ఉండాలనుకునే వారు ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించాలనుకుంటారు. ఫలభరితమైన జీవితం అంటే గలతీ పత్రికలో ఆత్మ ఫలమేమనగా అనేటువంటి ఒక జాబితా ఉంది. అవి మీరు చదువుకుంటే ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ ఆ అనుభవాలు మనలో ఉంటాయి. ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మనం అంధకారంలోకి వెళ్ళము, తేజో సంబంధమైన వెలుగులోకి వచ్చేస్తాము. మనకి రహస్యం అనేది ఉండదు. భార్య దగ్గర దాపరికాలు ఉండవు, పిల్లల దగ్గర దాపరికాలు ఉండవు, తల్లిదండ్రుల దగ్గర దాపరికాలు ఉండవు, ఎక్కడ దాపరికాలు ఉండవు. విప్పి పరిసిన పుస్తకం లాంటివి అంత తేటగా కనపడుతుంది. మన జీవితం ఇతరులకి ఒక ఆదర్శంగా ఉండాలి. ఓ రహస్యమైనటువంటి ఆ భయంతో కూడిన జీవితాన్ని జీవించినంత కాలం మనం ఎప్పటికీ కూడా ఫలభరితమైన జీవితాన్ని జీవించలేము. ఫలభరితమైన జీవితం జీవించాలి అంటే ప్రభా నేనేంటో మీకు తెలుసు, నేనేంటో నా చుట్టూ వాళ్ళకి తెలుసు. నేను భయంతో కూడిన జీవితాన్ని, దేవుని భయంతో కూడిన జీవితాన్ని జీవించినంత కాలం నేను ఎవరికి భయపడినా కాదు. ఏ విషయంలో నన్ను ఎవరో ఏదో అనుకుంటారని నేను ఏ విషయంలో కూడా ఎవరికి భయపడనక్కర్లేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే భయపడతాను. నేను ఏ తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి? దేవుడు నాకు ఎదురుగా ఉన్నారనే భయంతో ఆయన దృష్టికి నేను ఏది కూడా చేయకూడదు, మాట్లాడకూడదు, వినకూడదు, చూడకూడదు, ఆలోచించకూడదు, ఏది చేయను కనుక నేను నిర్భయంగా ఉంటాను. నేను ఫలభరితమైన జీవితం జీవించడానికి ఆయన దగ్గరికి వచ్చాను కనుక ఈ నిష్ఫలమైన అంధకార క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలో నేను పాలి భాగం పొందకుండా, వాటితో సంబంధం లేకుండా ఇప్పుడు వాటిని నేనేం చేస్తానంటే ఖండిస్తాను. ఏది ఖండించాలో దాన్ని ఖండించాలి. చూడండి, మనం ఏదైనా మనల్ని ఖండిస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. నా గురించే చెప్పారు అంటే డైరెక్ట్గా నువ్వు ఏమంటావంటే నాకు ఇష్టమైనట్టుగా ఉంటాను, దేవునికి ఇష్టమైనట్టుగా ఉండవలసిన అవసరం నాకు లేదు, దేవుని మాట వినవలసిన అవసరం నాకు లేదు, దేవునికి భయపడవలసిన అవసరం నాకు లేదు, నేను నరకానికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను, నా గురించి నీకెందుకు అని నువ్వు ఇండైరెక్ట్గా ఓ మూర్ఖమైనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోయావు అని ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మనం ఖండించాలి. ఏదైతే అంధకార క్రియలు మనలో ఉన్నాయని మనకు అర్థమవుతుందో దాన్ని ఖండించాలి. ఖండించడం అంటే ఏంటి? కట్ చేయడం. ఒక మ్యాంగో సీజన్ కదండి, మామిడి పళ్ళు కాదు కదా, మంచి మామిడి పళ్ళు 6 డజన్ కొనుక్కున్నాను. దాంట్లో ఓ పెద్ద కాయ, మంచి కాయ, మంచి పండు, అది కొంచెం డ్యామేజ్ అయినట్టు మీకు అనిపిస్తుంది. మీరు తెలివైన వాళ్ళైతే ఏం చేస్తారు? దాని చుట్టూ నేనైతే అలా చేస్తానండి, పడలేను. ఎందుకంటే అది విలువ పెట్టుకుంటున్నాను కదా, అది అంతా పాడవలేదు కదా, అందుకే దాని చుట్టూ దూరంగా కొంచెం దూరంగా అలా రౌండ్గా దాన్ని చుట్టూ కట్ చేస్తే పండు అంతా బాగుపడుతుంది. డ్యామేజ్ అయిందని సంగతి మీకు తెలుసు. రేపటికి ఎలా ఉంటుంది చెప్పండి? స్ప్రెడ్ అవుతుంది, దూరంగా పెద్దది అవుతుంది. అది అలాగా
డ్యామేజ్ అవుతూ మొత్తం సగానికి పాడైపోతుంది. అంటే చిన్నగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని కట్ చేస్తే, ఖండిస్తే మొత్తం పండంతా నీకు యూజ్ఫుల్. నువ్వు దాన్ని అలా వదిలేస్తే కనుక అది పాడైపోతుంది. అప్పుడు తినడానికి నీకు ఉండదు, తినే మనసు ఉండదు నీకు. ఎందుకంటే అది పెద్దది అయిపోయింది, మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయిందేమో, ఎందుకు లేదు మొత్తానికి పడేస్తావు. నీ జీవితం కూడా అంతే. నీవు చిన్నగా ఉన్నప్పుడే ఆ పొరపాటైనా తప్పేదైనా, అది ఏ చెడైనా చిన్నగా ఉన్నప్పుడే దేవుడు నేను ఖండించి బుద్ధి చెప్పి నీకు ఇది సరి అయినది కాదు, ఇది నీకు ఏమాత్రం తగినది కాదు, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నీవు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి, నీవు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థమైనా దాన్ని పట్టించుకోకుండా వదిలేసాం అనుకో, నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. నేను ఎవరు బాగు చేయలేదు. అప్పుడు నీకు మరణమే రావచ్చు, దేవుడు రాకడే రావచ్చు, మొత్తం నీ జీవితం అంతా నరకంలో గడపవలసి ఉంటుంది. అర్థమైందా? అందుకు ఏవైతే మనలో అంధకార క్రియలు ఉన్నాయని, నిష్ఫలమైన క్రియలు, ఫలభరితం కాని క్రియలు ఏవైతే ఉన్నాయో, వ్యర్థమైన క్రియలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ కూడా నీవు ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసేయాలి. చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేయాలి. మీకు ఇంకో విషయం చెప్తాను. కాలుకి ఏదో గాయం తగిలింది, ఏదో దిగిందో లేకపోతే ఏదో జబ్బ తగిలిందో, షుగర్ వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, గుండె తగ్గట్లేదు. డాక్టర్ గారు ఏమంటారంటే కొంచెం డ్యామేజ్ అయింది, సెప్టిక్ లాగా మారింది, కొంచెం వేలు తీసేయాలి. ఒకవేళ ఈ వేలు తీయలేదనుకో కాలే తీయవలసి వస్తుంది, తర్వాత తీసుకో అని డాక్టర్ గారు చెప్తారు. ఆ డాక్టర్ అలాగే చెప్తారు అని చెప్పిన మూర్ఖంగా ఏం పర్లేదు అని అనుకుంటే కొద్ది రోజుల తర్వాత అది అలా 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 మా కాలు వరకు వచ్చేస్తుంది. అప్పుడు వేలితో పోవలసింది మొత్తం కాలు మా కాళ్ళ వరకు తీసేయవలసి వస్తుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అడిగి తెలుసుకో. నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నీ జీవితంలో ఏదైతే నిన్ను నాశనం చేస్తుందో అది నీకు తెలిసినా దాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ ఆధ్యాత్మిక జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. నీకు దేవుడు చెప్తున్నప్పుడు, పాస్టర్ గారు చెప్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే అలా చెప్తారులే పాస్టర్లు అందరూ అలా చెప్తారులే అనిపిస్తుంది. చిన్నగా తీసుకుంటాను కానీ చిన్నది కాదు, నీ జీవితానికి ముడిపడి ఉంది. నీ జీవితం అంతటినీ నాశనం చేస్తుంది, నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే ఖండించాలి, కట్ చేయాలి. కట్ చేయవలసింది ఏదైనా కట్ చేయాలి. నువ్వు కట్ చేయకపోతే పరలోకంలో నుంచి దేవుడు నేను కట్ చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. ఎవరు అంధకార క్రియల్లో ఎవరైతే పాల్వారై ఉంటారో, నిష్ఫలమైన క్రియల్లో ఎవరైతే పాల్వారై ఉంటారో, అలాంటి వారు రహస్యంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడటానికి కూడా అవమానం అంట. మాట్లాడటానికి కూడా అది మనం మాట్లాడకూడదు. మాట్లాడిన అపవిత్రమైపోతుంది. ఒక వ్యక్తి రహస్యంగా జీవించాలనుకున్నప్పుడు, సీక్రెట్గా నేను చేస్తున్నాను, నాకు ఏం పర్వాలేదులే, ఇది ఎవరికి తెలియదులే అనుకున్నంత కాలము రహస్యంగా చేసే క్రియలు ఇవన్నీ కూడా మాట్లాడటానికి కూడా అవమానం. అంటే మనం మాట్లాడితే మన నోరు అపవిత్రం అయిపోతుంది. అందుకే నువ్వు చూడండి, రహస్యంగా సెల్ ఫోన్ చూసినా రహస్యంగా చూస్తావు. నువ్వు సెల్ ఫోన్ కూడా ఎవరు లేనప్పుడు చూస్తావు. ఎవరు లేనప్పుడు చూస్తున్నావు అని అంటే నీ అంత మోసగాళ్ళు మన ఎవరు లేరు. ఎవరు వినకుండా మాట్లాడుతున్నావు అని అంటే నీ అంత మోసగాళ్ళు లేరు, స్త్రీవైనా పురుషుడమైనా. నువ్వు రహస్యంగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాపం. నువ్వు చూడకూడనిది చూసినా, మాట్లాడకూడనిది మాట్లాడినా, ఆలోచించకూడనివి, ఊహించకూడనివి ఏవైతే నువ్వు చేస్తున్నావో ఇవన్నీ కూడా అంధకార క్రియలు. వాటిలో నీవు పూర్తిగా మునిగిపోయి జీవిస్తున్నావు గనుక ఇప్పుడు నీ జీవితం అంతా ఎలా ఉందంటే అవమానకరంగా మారిపోతుంది. ఒక రోజున అవమానమే మిగులుతుంది నీకు. పాపము ప్రజలకు అవమానము తెస్తుంది. పాపం అంటే
దేవుడు వద్దనే ప్రతిదీ, చేయమన్నది చేయకుండా నిర్లక్ష్యం చేసే ప్రతిదీ పాపమే. పాపము ప్రజలకు అవమానం తీసుకుని వస్తుంది. నువ్వు రహస్యంగా చేసే క్రియలన్నీ ఒకరోజు నిన్ను బాహాటంగా అవమానపరుస్తాయి. నీ జీవితమే ఒక అవమానకరంగా మారిపోతుంది, ఒక సిగ్గుకరంగా మారిపోతుంది. నీవు తలదించుకునే పరిస్థితికి తీసుకుని వస్తుంది. ఎందుకంటే రహస్యం అనేది నీకు అలవాటు అయిపోయింది. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేవు, క్రీస్తు మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. సమస్తమును ఖండింపబడి, దేవుడు ప్రతిదీ ఖండిస్తున్నాడు. మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నప్పుడు ఏది తప్పో, ఏది లోపమో, ఏది పాపమో, ఏది శాపమో దేవుడు అన్నింటినీ ఖండిస్తున్నాడు. కట్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ వాటిని ఏం చేస్తున్నామంటే ప్రేమిస్తున్నాం, వాటన్నిటిని పోగు చేసుకుంటున్నాం, వాటన్నిటిని కూడగట్టుకుంటున్నాం, వాటన్నిటిని నీవు ప్రేమిస్తున్నావు కనుక అలాంటివన్నీ నిన్ను మరణంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. రెండవ మరణంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. చచ్చిన స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. ఒక వ్యక్తిలో రోగం ఉందని చెప్పినప్పుడు, ఒక వ్యక్తిలో వ్యాధి ఉందని చెప్పినప్పుడు, ఆ వ్యాధిని పట్టించుకోకపోతే, రోగాన్ని పట్టించుకోకపోతే రోజు రోజుకి అది క్షీణించిపోయి ఎక్కువ కాలం బ్రతకవలసిన వారు తక్కువ కాలంలోనే జీవితాన్ని ముగించవలసి వస్తుంది. అది నేను రోజుకి క్షీణింప చేస్తూనే ఉంటుంది. పైకి బాగానే ఉన్నట్టు కనపడినా లోపల దాని పని అది చేస్తూ ఉంటుంది. చివరికి నిన్ను మరణానికి అప్పగించేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. నీలో లోపం ఉందని, పాపం ఉందని, నువ్వు తేడాగా ఉన్నావని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నీకు అర్థమైపోతుంది. కానీ ఏం కాదులే అని అనుకుంటున్నావు. శరీరంలో వచ్చినటువంటి ఆ రోగము రోజుకి ఒక వ్యక్తిని ఎలా అయితే క్షీణింప చేస్తుందో, ఆధ్యాత్మికంగా వచ్చిన రోగం కూడా మనల్ని ఆధ్యాత్మికంగా పతనం చేసి చివరికి మరణం అనేటువంటి నరక ప్రాయులుగా చేస్తుంది. అందుకే ప్రభు ఏమంటారంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని. నిద్రపోయినవాడిని బాగా మొత్తుగా నిద్రపోయిన వాడిని లేపలేమండి. రే లేవరా బాబు అని అంటే ప్రియులరా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా నిద్ర మొత్తం అనేది మనల్ని ఎలా చేస్తుందంటే, మనం చేద్దాంలే పర్వాలేదులే, పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి చూద్దాంలే అన్నట్టుగా ఉన్నామనుకో, నేను నిద్రవంతు నిన్ను నరకం వరకు తీసుకుని వెళ్ళిపోతుంది. నీకు తెలియకుండా నరకం వరకు తీసుకుని వెళ్ళిపోతుంది. అదే నువ్వు మేల్కోండి, అయ్యో దేవుడు చెప్పాడు, నేను దీన్ని చెయ్యాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను భయంతో వణుకుతో నా భక్తి జీవితాన్ని గడపాలి అనేటువంటి శ్రద్ధ నీకు వచ్చింది అనుకో, నువ్వు గమ్య స్థానాన్ని కరెక్ట్గా రీచ్ అవ్వగలుగుతావు. లేదా నీ గమ్యాన్ని దాటుకొని నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అది పరలోకం వెళ్ళవలసిన మనం నరకానికి వెళ్ళిపోతాం మనకు తెలియకుండా. అందుకే మేల్కొనే అనుభవం మనకు ఉండాలి, మెలకువ అనుభవం మనకు ఉండాలి, ఓ భయం ఉండాలి, ఓ శ్రద్ధ ఉండాలి. అరే భయము, దేవుడు అంటే భయము, దైవజనుడు అంటే భయము, వాక్యం అంటే భయము, తండ్రి అంటే భయము, తల్లి అంటే భయము, అన్న అంటే భయం, అక్క అంటే భయము, పెద్దలంటే గౌరవం. ఒక భయంతో కూడినటువంటి గౌరవం నీకు ఎప్పుడైతే ఏర్పడుతుందో నీ జీవితం బాగుపడుతుంది. తల్లిదండ్రులను లెక్క చేయకుండా, అత్తమామను లెక్క చేయకుండా, భర్తను లెక్క చేయకుండా, భార్యను లెక్క చేయకుండా, ఎవరు లెక్క లేదు అన్నట్టుగా, నా ఇష్టం అన్నట్టుగా నువ్వు జీవించినంత కాలం నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్నావు నీకు తెలియకుండా. అందుకే నాశనాన్ని తప్పించడానికి ప్రభు మనతో మాట్లాడడానికి తన దగ్గరికి ఆయన మనం తీసుకున్నాడు. అందుకే ప్రభు నీవు మేల్కొని మృతులలో నుండి లేము. మృతులలో నుండి అని అంటే లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డ ఆ కూలిపోయిన శవాన్ని యేసుక్రీస్తు ప్రభువు లాజరు బయటికి రా అని చెప్పగానే
మృతులలో పీలిపోయినటువంటి లాజరు సజీవుడిగా లేచి బయటకు వచ్చాడు. అలాగే నీ జీవితంలో ఇప్పటికే నీ జీవితం కుళ్ళిపోయిందేమో, పంపు పడుతుందేమో, నాశనానికి వెళ్ళిపోయాడేమో, నిన్ను మోసగించుకున్నాడేమో, లెక్కలేనితనంగా ఉన్నాడేమో. నీ జీవితం ఎంత నాశనం అయిపోయినా, ఎంత చెడిపోయినా, ఎంత కుళ్ళిపోయినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, ఇదిగో ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, రా, నేను చెప్పినట్టుగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే గనక ఇదిగో నేను నిన్ను ఒక సజీవమైన సాక్షిగా నేను వాడుకోబోతున్నాను. లాజరుని దేవుడు ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకున్నాడండి. లాజరు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసండి, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూచుటకు అనేక మంది వస్తున్నారంట అండి. అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారంట. అంటే లాజరు ఒక శక్తివంతమైన సాక్షిగా మారిపోయాడండి. ఒక జీవం కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. తన సాక్ష్యం అనేక మందిని ప్రభావితం చేస్తుంది, యేసునందు విశ్వాసం ఉంచేటట్లు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే లాజరు ఆశీర్వాదముగా మారిపోయాడు. ఆమేన్. లాజరు జీవితం మృతులలోకి వెళ్ళిపోయిన జీవితాన్ని దేవుడు జీవముగా మార్చేశాడు, ఆశీర్వాదముగా మార్చేశాడు. అందుకు యూదులట యేసును మాత్రమే చంపాలనుకున్నారట. ఇప్పుడు యేసును మాత్రమే కాదు కానీ లాజరును కూడా చంపేయాలరా. ఇప్పటి వరకు యేసు ఒక్కడే వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తున్నాడు అనుకున్నాం, కానీ యేసు కంటే కూడా లాజరు ఇంకా మరీ ఎక్కువగా శక్తివంతంగా ప్రభావితం చేస్తున్నాడు. లాజరును కూడా చంపేయాలనుకున్నారట. అంటే ఎంత శక్తివంతమైన ఆయుధంగా మారిపోయాడు చూడండి. ఎప్పుడు మృతులలో నుండి లేచిన తర్వాత నువ్వు ఏ విషయంలో చచ్చిపోయావో, ఏ విషయాల్లో మనసాక్షిని చంపేసుకున్నావో, ఏ విషయాల్లో నీతిని చంపేసుకున్నావో, ఏ విషయాల్లో ప్రేమను చంపేసుకున్నావో. చాలా మంది చంపేసుకుని బ్రతుకుతారండి, ప్రేమను చంపుకుని బ్రతుకుతారండి. గతంలో ప్రేమ ఉండేది ఎంతో కొంత, ఇప్పుడు అది కూడా లేదు, మొత్తం పోయింది. ఆప్యాయత చచ్చిపోయింది, ప్రేమ చచ్చిపోయింది, నీతి చచ్చిపోయింది, పరిశుద్ధత చచ్చిపోయింది, దేవుని భయము చచ్చిపోయింది. ఆ క్రియలన్నీ చచ్చిపోయాయి అన్నమాట అండి. మంచి క్రియలు ఏమీ లేవు, అన్నీ చంపేశావు. మంచి క్రియలన్నింటినీ చంపేశావు. ఇది వరకు దేవుని కొరకు ఏదో చేయాలని తప్పన ఉండేది, ఇప్పుడు ఆ మనసును కూడా చంపేశావు నువ్వు. నీ హృదయం మొండిదైపోయింది, బండదైపోయింది, కఠినమైపోయింది. నీ క్రియలన్నీ మృతముగా మారిపోయింది, చచ్చిపోయేదాన్ని. చూడటానికి ఏదో చచ్చిపోయిన శవంలా కనపడుతున్నాను, నీలో శలనం, జీవం, స్పర్శ లేదు. దైవజనుడు మాట్లాడుతున్నా, ఎంత గొంతు చీచుకుని మాట్లాడినా, కన్నీటితో చెప్పినా నువ్వేమాత్రం కూడా స్పందించట్లేదు. నువ్వు జీవన శవంగా ఉన్నావు, బతుకుతున్నట్టుగానే ఉన్నావు, కానీ నువ్వు శవంతో సమానం. అందుకే అంటున్నారు, నీవు చచ్చిపోయిన క్రియలన్నింటినీ కూడా నేను బ్రతికించాలనుకుంటున్నాను, నేను జీవం కలిగిన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాను, ఒక శరణం కలిగిన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాను, ఒక గొప్ప ప్రభావం నీలో నేను ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. రా, నేను చెప్పినట్టు లేము, లే. నువ్వు ఏ విషయంలో సతికిల పడిపోయావో, ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో చచ్చిపోయిన పరిస్థితులు నీలో ఉన్నాయో, మనిషిగా ఏదో కనపడుతున్న రూపం మనిషిగా కనపడుతుంది, కానీ నీలో అంత చచ్చిపోయినటువంటి శవంలా చచ్చిపడిపోయావు. చచ్చిపోయినాను చూడండి, ఎక్కడికి వెళ్ళినా వచ్చినా ఏం ఉనికి పలకుండా. అలాగే నీకు కూడా వచ్చి వాక్యం ఉన్నట్టుగా ఉంటున్నావు, కానీ నీకేమనిపించట్లా. ఇవేమి నీకు బోధపడటం లేదు. వారికి ఆచార సంబంధంగా అలా యాంత్రికంగా ఒక రోబోలా అలా వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. దేనికి స్పందన, ప్రతిస్పందన లేదు. అందుకే నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించుననే ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించి నిన్ను వెలుగుగా, మహిమగా, శక్తిగా, ఆశీర్వాదంగా చేయాలని
దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రోజు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, అబ్రహాముని దర్శించినప్పుడు తన ప్రారంభ స్థితి ఇలానే ఉంది. అందుకే ప్రభు అంటున్నారు, లోబడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు జాలత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి నీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు. మొత్తం ఈ 5వ అధ్యాయం 1 నుండి 14వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కన పడేయటం కాదు. మరలా వారం వచ్చే వరకు మనం ఏ వాక్యాలు ధ్యానం చేసామో ఆ వాక్యాన్ని అంతటిని మరలా ప్రతిరోజు ఒకసారి తిరగేసి మరలా వారం వరకు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు ఆ వర్తమానం మన జీవితాల్లో క్రియ చేయటం ప్రారంభిస్తుంది. పిల్లల మన ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు మనం దేవుని పిల్లలను పోలి నడుచుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆయన మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరు పరిమళ వాసనగా ఉండాలి. ఎక్కడుంటే అక్కడ సువాసనగా మారిపోవాలి. మిమ్మల్ని గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి, మంచిగా చెప్పుకోవాలి, మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలి, మిమ్మల్ని చూసినప్పుడు ఎలా ఆనందం కలగాలి. వీళ్ళలో ఇంత మార్పు ఎలా కలిగింది, వీళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. నిన్న మొన్నటి వలె వారు లేరు. వారి జీవన శైలి మారిపోయింది, వారి క్రియలు మారిపోయినాయి, వారి ప్రవర్తన మారిపోయింది. వారు ఉన్న ప్రేమ, వారు ఉన్న పరిశుద్ధత, వారు ఉన్న యథార్థత, వారు ఉన్న నీతి, వారిని చూస్తుంటే వాళ్ళేనా వీడు అన్నట్టుగా మాకు అనిపిస్తుందని నేను చూసే ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచే విధంగా నీ జీవితాన్ని దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. మిమ్మల్ని పరిమళ వాసనగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిమళ వాసన ఎక్కడుంటే అక్కడ గుప్పుమని గుబాలేస్తుంది. చక్కగా అది ఆ చుట్టూ వ్యాపిస్తుంది. ఆ సువాసన అందరూ కూడా ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తారు. ఆహా భలే ఉంది, అబ్బా ఎక్కడబ్బా, ఎవరబ్బా, ఇది ఎలా వచ్చిందబ్బా అన్నట్టుగా. అది కనిపించదు కానీ ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. పిల్లలు నిన్ను గురించి అనేక మంది గొప్పగా చెప్పుకునేటట్లుగా నిన్ను గొప్ప జనముగా, నిన్ను ఆశీర్వాదముగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను దూషించు వారిని శపిస్తానంటున్నాడు. నీకు విరోధంగా మాట్లాడినా దేవుడు ఒప్పుకోడు, అంత భయాన్ని కలిగిస్తాడు. నిన్ను గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడాలన్నా సరే దీనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వెంటనే స్పాట్ రియాక్షన్ అనేది వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళని అన్నందుకే నాకు ఇలా జరిగింది, వాళ్ళకి ఇలా చేసినందుకే నాకు ఇలా జరిగింది అనేటట్లుగా దేవుడు చేస్తాడు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాడు, నిన్ను దూషించే వారిని శపిస్తాడు. అబ్రహాముకు ఏ వాగ్దానం అయితే చేశాడో దేవుడు అదే వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించడమే కాదు నీవే ఒక ఆశీర్వాదంగా ఉండేటట్టుగా చేస్తాను. భూలోకంలో ఉన్న సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడేటట్లుగా అబ్రహాము దేవుడా అనేటట్లుగా చేస్తాను. అందుకే మన పూర్వీకులందరూ కూడా బైబిల్ సన్నిహితుల్లో ఉన్నటువంటి భక్తులందరూ ఏమని ప్రార్థన చేశారో తెలుసండి? అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అని ప్రార్థన చేసి, యేసుప్రభు అంటే తెలియని అన్యులు సహితం మన పేర్లు పెట్టి మరి వాళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పడు అయ్యా.
నా పట్ల కూడా అలాంటి కార్యాలు చేయి అని అడిగేటట్లుగా దేవుడు చేస్తాడు. నిన్ను ఆశీర్వాదంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. నిన్ను ఆశీర్వాదంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం శాపం ఏర్పాటు చేస్తుందేమో, మర్చిపోదేమో బిడ్డ. దేవుడు చెప్పినట్టుగా ప్రతి చిన్న విషయాన్ని కూడా నువ్వు చాలా సీరియస్గా తీసుకోగలిగితే, దాన్ని పట్టుదలతో నీవు ఆ లోపాలని పూర్తిగా నీ జీవితం నుంచి తొలగించుకునే ప్రయత్నం చేస్తే గనక దేవుడు నిన్ను ఆశీర్వాదముగా చేయబోతున్నాడు. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ప్రభువా, నన్ను ఆశీర్వాదంగా చేయబడతా, నన్ను ఆశీర్వాదంగా చేయలేదు. అబ్రహాము దేవుడా, అబ్రహాముతో మాట్లాడిన దేవుడా, మొట్టమొదటిగా అబ్రహాముతో ఏదైతే మీరు మాట్లాడారో ఆ మాట్లాడినప్పుడు అందరూ ఏ విధంగా అయితే స్పందించారో, అయ్యా నేను కూడా దానికి లోపడటానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభుతో మాట చెప్పగలవా? నిజముగా దేవునితో నీవు ఈ మాట చెప్పగలిగితే, ప్రభువా నేను లేచి, ప్రభువా నేను పడిపోయిన స్థితి నుంచి లేచి, మృతులలో నుండి లేచి, చీకటిలో నుంచి లేచి, నేను ఒక వెలుగు సంబంధిగా, నేను ఒక సజీవురాలిగా, అయ్యా నేను ఒక బలవంతురాలిగా, అయ్యా నేను ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారాలనుకుంటున్నాను. ఏవైతే నా పరిస్థితులు నన్ను బలహీన పరిస్థితి పడవేశాయో, ఆ పడిపోయిన ప్రతి పరిస్థితి నుండి నేను లేవాలనుకుంటున్నాను. నన్ను లేపు ప్రభువా, నన్ను లేపయ్యా అని అడుగుతాం. నోరు తెలిసి అడుగుతాం. ప్రభుని అడుగుతాం. ప్రభు నన్ను లేపు. నేను అనేక విషయాల్లో పడిపోయాను, అనేక విషయాల్లో చెడిపోయాను, అనేక విషయాల్లో బలహీనమైపోయాను, అనేక విషయాల్లో సతికిలమైపోయాను, అనేక విషయాల్లో చచ్చిపోయాను. ప్రభువా, నా మనసాక్షి చచ్చిపోయింది, నా క్రియలు చచ్చిపోయింది. ఒకనొకప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. నా హృదయం కఠినమైపోయింది. నన్ను బ్రతికించి ఆయన ఆధ్యాత్మికంగా బ్రతికించి నా చీకటి బ్రతుకును వెలుగుగా మార్చు ప్రభువా. నా అంధకార క్రియలను వెలుగు సంబంధంగా మార్చు ప్రభువా. కప్పు కంటే కుళ్ళిపోయిన నా జీవితాన్ని సువాసనగా, పరిమళ వాసనగా చేయి ప్రభువా అని అడగలవా? అడిగితే దేవుడు తప్పకుండా అలా చేస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, శాపగ్రస్తమైన అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మన జీవితాల్లో కూడా అట్టి ఆశీర్వాదం ఇవ్వడానికి నిన్నే ఒక ఆశీర్వాదంగా చేస్తానంటున్నాడు. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, ఆదికాండం 12వ అధ్యాయము ప్రభువా, ఈ మొదటి వచన భాగములో ఉన్న శ్రేష్టమైన సంగతిని మాతో మీరు మాట్లాడిన విధానం కొరకు వందనాలు ప్రభువా. ఏ విషయాల్లో మేము లేచి నిలబడి ప్రభువా మీరు చెప్పే దానికి లోబడటానికి సిద్ధంగా ఉండాలో అలా సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభువా మాకు ఏ సూచనలు మీరు ఇస్తారో ఆ ప్రతి సూచన ప్రకారము మేము నడవగలిగితే ప్రభువా మీ పరలోకం వరకు మమ్మల్ని మీ అడుగుచాడల్లో నడిపించే గొప్ప దేవుడు అని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అలాగే మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి. మృతుల్లో నుండి లేపి ప్రభువా సజీవులుగా నిలబెట్టి ప్రభువా, అయ్యా బలహీనులుగా మమ్మల్ని బలపరిచి శక్తివంతులుగా ప్రభువా. యేసయ్యా, అంధకార సంబంధమైన క్రియల నుండి వెలుగు సంబంధమైన క్రియలుగా, అయ్యా దుర్వాసన కలిగించేటువంటి ఆ చెడు క్రియల నుండి ఓ సువాసన కలిగినటువంటి పరిమళ వాసనగా, మంచి సాక్ష్యం కలిగిన వారిగా, మమ్మల్ని గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సువాసనగా మీరు చేయబోతున్నందుకే స్తోత్రము నాయనా. అలా ఎంతమంది అయితే నిజంగా నమ్మి విశ్వసించి ఆ ప్రకారంగా నడవాలని ఆశపడి తీర్మానం చేసుకున్నారు, అలాగే ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి మీ రాజ్యాన్ని సిద్ధపరిచి అనేకులకు ఆశీర్వాదకారకులుగా చేయమని ప్రభువా విత్తబడిన వాక్యానికి ముద్ర వేసి ఇది శక్తివంతమైనటువంటి వర్తమానంగా ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయడానికి ఏవైతే అంధకార సంబంధమైన రహస్య క్రియలు, మోసపూరితమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారో వారిలో ఒక పశ్చాత్తాపాన్ని పుట్టించండి, దైవ భయం కలిగించండి. నామములో వారిని నాశనానికి నడిపిస్తున్నటువంటి సమస్త విధమైనటువంటి ఆ దుష్టత్వం నుంచి విడిపించి విడుదల చేసి విమోచించి మీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం నమ్మకమైన తండ్రి గారు.